నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం, ఇంద్ర పార్క్ దగ్గర. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాపాలన పేరుతో ప్రజల్ని ముంచింది అని చెప్పేసి ఇటు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ధర్నా చౌక్లో ప్రజా వంచపాలన అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ధర్నా నిర్వహించింది. దానికి సంబంధించి చాలా మంది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. సో మనం చూస్తున్నాం ప్రస్తుతం. సో మనతో మాట్లాడడానికి సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ముందుగా మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, ఎట్లా చూస్తారు? ఒకవైపు ప్రజాపాలన నడుస్తుంది, మీరు వంచనని మీరు అంటున్నారు, ఎట్లా చూడొచ్చు? శాతం ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారు పాలనలోకి వచ్చి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి, వాగ్దానాలు ఎక్కడ పోయినాయి. ఈరోజు ప్రజలు కూడా కాంగ్రెస్ నిలదీయడానికి మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీరు చూడొచ్చు, వేలాది మందిగా మరి ధర్నా చౌక్ వచ్చి మా పార్టీకి మద్దతుగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువకులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మా మహిళలకు కూడా తెలుసు, తులం బంగారం ఇస్తా అన్నాడు, స్కూటీ అన్నాడు, అలాగే 2500 పెన్షన్ అన్నాడు. ఇవన్నీ ఎటుపోయిన హామీలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. మీకు సక్సెస్ మీట్ పెట్టడానికి మీకు సిగ్గుండాలని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ప్రజలు మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా వైపు చూస్తున్నారు. కేవలం మీ రాజకీయాలు మీరు సొమ్ము చేసుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మరి ఒక రూపాయైన సాయం జరుగుతలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానిపైన రాబోయే రోజుల్లో కూడా మా ఉద్యమం ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడ్డ దిగే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఏంటి డెసిగ్నేషన్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు? నేను నాగోల్ డివిజన్ నుంచి వచ్చాము. నేను అడ్వకేట్. ఇప్పుడు జరిగే ఈ మహాధర్నా కోసం వచ్చినాం అందరం నాగోల్ డివిజన్ నుంచి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఎన్ని హామీలు ఇచ్చి ఏం చేసినా అంత విఫలమైపోయింది. ఫస్ట్ మా మెయిన్ ఏంటంటే, నేను ఒక రెడ్డి, కానీ కాంగ్రెస్ సంగారెడ్డి డిక్లరేషన్ ఏం చేసింది? బీసీ డిక్లరేషన్. ఆ బీసీ డిక్లరేషన్ ఎటువైంది? ఆ బీసీ డిక్లరేషన్ కోసం మేము ఫస్ట్ పోరాడుతున్నాం. ఇప్పుడు జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఫస్ట్ 42% బీసీలకు రావాలని పక్కా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2 ఏళ్లలో ప్రజాపాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తూ, వాళ్ళ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తూ. ఈ ప్రజాపాలన అనేది ఎవరు చూస్తున్నారన్నా? ఇప్పుడు ఫస్ట్ డ్రాబ్యాక్ హైడ్రా ఏం చేసింది? గరీబోళ్ళ పొట్టలు కొట్టింది. ఉచిత బస్సు అన్నది. ఉచిత బస్సు ఎవరికి? ఆడోళ్ళకి. ఇప్పుడు మొగోళ్ళ పరిస్థితి ఏంది? సరే, ఉచిత బస్సు పెట్టినప్పుడు ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించాలి కదా. ఆటో డ్రైవర్లు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మహిళలకి, పిల్లలకి స్కూటీలు ఇస్తా ఉన్నారు, 2500 పెన్షన్ ఇస్తా ఉన్నారు. అవన్నీ ఎటువైనాయి? ఇలా ఏమైనా ఎటువైనాయి? కాంగ్రెస్ హామీలు ఎటువైనాయి? కానీ ప్రతి దాంట్లో హైడ్రా విషయంలో కావచ్చు, లేకపోతే ఉచిత బస్ లాంటి విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నెగిటివ్ చూస్తుంది తప్ప దాంట్లో ఉన్న పాజిటివిటీ ఏముందన్నా? సరే, ఆడోళ్ళకి ఇప్పుడు ఇంతకు ముందు అవసరం ఉంటేనే బస్ ఎక్కేటోళ్ళు, ఇప్పుడు చాయ్ దానికి కూడా బస్ ఎక్కి పోతారు. ఆడోళ్ళు చిన్న పాల ప్యాకెట్ కి బస్ ఎక్కి పోతారు. ఇప్పుడు అవసరం ఉంటేనే బస్ ఎక్కాలి. హైడ్రా లాంటి దాంట్లో వాళ్ళు చెరువులను పునరుద్ధరిస్తులు, వాతావరణాన్ని కాపాడుతులు, కుంటలు, నాలాలు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు చేయాల్సిన చర్యలు ఏంటంటే, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు వాళ్ళని పట్టుకోవాలి. ఇప్పుడు అమాయకమైన ప్రజలు పైసలు పెట్టి కొనుక్కుంటారు, అప్పులు చేసి కొనుక్కుంటారు. ఆ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? పర్మిషన్ ఇచ్చిన కమిషన్ మీద తీసుకోవాలి, అక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ ఆఫీస్ మీద తీసుకోవాలి. వీళ్ళేం తప్పు చేసినారు? ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ మొత్తం విఫలం అయిపోయింది.